మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థలను నూతనపరుస్తున్నాడు. ఇంతకుముందు కొందరి దగ్గరే ధనం అనేవాళ్ళు. ఈ రాజు వచ్చాడు, అందరికీ ధనం. ఇంతకుముందు కొందరి దగ్గరికే వైద్యం అనేవాళ్ళు. డబ్బులు ఉండాలి చాలా, లేకపోతే వైద్యం ఉండేది కాదు అనేవాళ్ళు. ఈ రాజు వచ్చాడు, నన్ను తాకితే చాలు అని అన్నాడు. ఒక ఆవిడ కొన్ని సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. ఈ రాజును తాకిందంతే, స్వస్థపడింది. ఒక అమ్మాయి, నువ్వు లేచి నిలబడినా ఒకసారి, బ్లూ కలర్, ఎస్, ఈ అమ్మాయిని చూడండి, ఇంత వయసున్న అమ్మాయి, కూర్చో. ఆ అమ్మాయిని ఒకరోజు చనిపోయింది. అందరూ ఏడుస్తున్నారు, ఓ ఛాతీలు బాదుకుంటున్నారు. కానీ ప్రభు వచ్చాడు, ఆయన తలి తాకుమి అని అన్నాడు. లేచి కూర్చుంది, పనులు చేసుకుంటుంది, చకచక చక 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 చక. అందరూ చూసి వారిని ఏడవటానికి కూడా సమయం లేదని ఇంటికి వెళ్ళిపోయారు. అది నీ రాజు. అంత మాత్రమే కాదు, ఈయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన పేరు లాజరు. ఆయన చచ్చిపోయాడు. 3 రోజులు అయిపోయింది, కూలిపోతుంది శరీరం, వాసన వస్తుంది. ఆయన మమ్మీ సినిమా చూసారా మీరు? చూసే ఉంటారు, అంత చుట్టూ ఉంటుంది కదా, అలా చుట్టి పెట్టారు. ఈయన వచ్చాడు. ఈయన వచ్చి ఆయన కొంచెం బాధపడి తన తండ్రి వైపుకు చూసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, అంటే థ్యాంక్ యూ చెప్పి, లాజర్ రా అన్నాడు. రా, మన ఇద్దరం బయటికి వెళ్దాము అన్నాడు. వచ్చేసాడు రాజులు. అలా గుడ్డలు అలాగే చుట్టుకుని బయటకు వచ్చాడు. అందరూ పారిపోయారు. అమ్మో, ఇది దయ్యమవుతుంది అనుకుంటా. దయ్యం కాదు, మనిషి లేచి వచ్చాడు. సమస్తమును నూతనపరిచేటటువంటి రాజు నీ రాజు.